verification. So we have two types of verifications are there. One is the text verification and second one is the image verification. So to do the test verification, so we are going to, let me regenerate the script again. సో టెస్ట్ వెరిఫికేషన్ అంటే వెదర్ దిస్ పేజ్ ఈజ్ లోడెడ్ ఆర్ నాట్. సో ఈ పేజ్ లోడ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనం విల్ గో అండ్ రైట్ ద ఫంక్షన్ కాల్డ్ వెబ్ రెగ్ ఫైండ్. వెబ్ రెగ్ ఫైండ్. ఓకే. సో దీని ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి టెక్స్ట్ ఈక్వల్ టు, సో ఏదైతే ఆ పేజ్లో ఉందో అది ఇస్తాం అనమాట లాస్ట్. ఓకే. సో టెక్స్ట్ ఈక్వల్ టు, సో ఇది ఓపెన్ కాగానే మనకు పేజ్ ఏమి ఉండాలి. సో మనకు టూ వేస్లో చూసుకోవచ్చు. డైరెక్ట్ యూఆర్ఎల్కి వెళ్ళి ఆ పేజ్లో ఏముందో చూసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసాం, ఇందులో సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ సంథింగ్ ఉంది. సో ఇందులో నుంచి ఏదో ఒక టెస్ట్ తీసుకోవచ్చు. టెస్ట్ తీసుకొని మనం ఇక్కడ ఆ టెక్స్ట్ ఇవ్వచ్చు. సో టెక్స్ట్ ఇచ్చాం, టెక్స్ట్ ఈక్వల్ టు ఫ్రెష్ వాటర్ ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఇది రన్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్. సో రన్ టైమ్ సెట్టింగ్స్లో అది రన్ చేయాలంటే మనం ఒకటే కాంటెంట్ చెక్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. సో ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఎనేబుల్డ్ ఇమేజ్ అండ్ టెస్ట్ చెక్స్ అనేది వెరిఫై చేసుకొని ఉండాలి. సో లెట్ మీ రన్. ఈ నో ప్రాక్స్ పెట్టుకుని రన్ చేయండి ఆల్వేస్. సో రన్ చేస్తే పాస్ అయింది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ రిజిస్టర్డ్ వెబ్ రిఫైండ్ సక్సెస్ఫుల్ టెస్ట్ ఈక్వల్ టు ఫ్రెష్ వాటర్ కౌంట్ ఈక్వల్ టు 1. సో ఈ పేజ్లో ఫ్రెష్ వాటర్ అనే టెక్స్ట్ వన్ టైమ్ అకరెన్స్ అయిందని చెప్తుంది, చూపిస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ వే వీ డూ ద టెస్ట్ వెరిఫికేషన్. సో ఫర్ ఇమేజ్ వెరిఫికేషన్, సో విల్ గో హియర్, సేమ్ రిక్వెస్ట్. సో ఇమేజ్ వెరిఫికేషన్ కింద రాస్తాం అనమాట. టెస్ట్ వెరిఫికేషన్ పైన రాస్తే ఇమేజ్ వెరిఫికేషన్ కింద రాస్తాం. సో విల్ గో ఇమేజ్ వెరిఫికేషన్, వెబ్ ఇమేజ్ చెక్. సో జస్ట్ ఇమేజ్ చెక్, ఏదో ఒకటి వేరియబుల్ నేమ్ రాయండి. ఇమేజ్ చెక్. ఇమేజ్ చెక్ అవసరం లేదండి, జస్ట్ మనం అది చేస్తే చాలు. టెక్స్ట్ వెరిఫికేషన్ చేస్తే చాలు. ఓకే. టెక్స్ట్ ఈక్వల్ టు, సారీ, సోర్స్ ఈక్వల్ టు, ఓకే, సోర్స్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఈ దీంట్లో, ఇప్పుడు ఇది ఇమేజ్, ఇది టెస్ట్ కాదు చూడండి. ఇవన్నీ ఇమేజ్. సో ఇమేజ్ అని తెలుసుకోండి, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, అది ఇమేజ్ టెక్స్ట్ అని తెచ్చుకోదు. సో చూడండి, ఫిష్ అనేది ఇమేజ్. రైట్ క్లిక్ కొట్టేసి ఎడిట్ యాజ్ హెచ్టిఎంఎల్ అని ఇది ఉంది ఇమేజ్ ఇస్, దీన్ని మనం కాపీ చేసుకొని
ఇంకా సోర్స్ ఈక్వల్ టు ఇస్తాను. సో ఒకవేళ ఫంక్షన్ గురించి తెలియదు అనుకోండి, ఫంక్షన్ F1 కొట్టండి. సో దానికి సంబంధించిన ఫంక్షన్ మనకి ఇస్తుంది అనమాట. మీరు బయాడ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఏ ఫంక్షన్ రాయాలని తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇమేజ్ చెక్ కొడితే చూడండి, వేరియబుల్ ఆల్ట్ ఆర్ సోర్స్ ఈక్వల్ టు ఇచ్చేస్తే లాస్ట్ ఆల్ట్ అంటే నేమ్, ఇన్స్టెడ్ ఆఫ్ సోర్స్ యూఆర్ఎల్ బదులు ఆల్ట్ నేమ్ ఇస్తాం, ఆల్ట్ ఉంటే అది. సో ఇఫ్ ఐ రన్ ఇట్ పాస్డ్. ఈ ఎర్రర్ ఏందో చూద్దాం. అది ఇమేజ్ వెరిఫికేషన్ కాదు, ఈ పాస్వర్డ్ ఇన్వాలిడ్ కాదు, ఇది దీని ఎర్రర్. ఈ డమ్మీ వర్షన్స్ ఒక్కోసారి ఇష్యూస్ ఇస్తాయి అనమాట. అది పాస్వర్డ్ ఎందుకు ఇష్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఇమేజ్ వెరిఫికేషన్, టెస్ట్ వెరిఫికేషన్ చూస్తే వెబ్ బ్రేక్ పాయింట్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్. ఓకే, ఫ్రెష్ వాటర్ అనేది అయింది. తర్వాత వెబ్ ఇమేజ్ చెక్ చూద్దాం. వెబ్ ఇమేజ్ చెక్ స్టార్టెడ్, వాజ్ సక్సెస్ఫుల్. And one occurrences alt equals source equals this image is occurrence, one occurrences one time occurrence అయింది అనమాట. So this is where we do the verifications for test and image verification. So మనం in real time లో we are not using the image verification at all. So we are using sometimes if required we use the web find using the test verification. సో ఇది కూడా మన ఫంక్షన్ రాయనవసరం లేదు, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ వన్. సో ఇఫ్ యూ గో హియర్, లెట్ మీ రీజనరేట్ ద స్క్రిప్ట్ హియర్. ఇక్కడ వెబ్ రెగ్ ఫైండ్ అనే దాన్ని చెక్ బాక్స్ ని ఎనేబుల్ చేయాలి. అది ఎక్కడ ఉంటుంది, అడ్వాన్స్ లో హెచ్టిటిపి ప్రాపర్టీస్ అడ్వాన్స్. సో వీ కెన్ ఎనేబుల్ ద జనరేట్ వెబ్ రెగ్ ఫైండ్ ఫంక్షన్స్ ఫర్ పేజ్ టైటిల్స్ అండ్ క్లిక్ ఆన్ ఓకే.
or enter. So it will save that. So let me regenerate the script. సో నేను ఇప్పుడు రీజనరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్కి మనకు వెబ్ బ్రేక్ పాయింట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి జనరేట్ అయిపోయింది అనమాట. సో ప్రతి పేజ్కి జనరేట్ అయిపోతుంది. ఈ పేజ్కి ఈ పేజ్కి ప్రతి పేజ్కి ఓపెన్ అయిపోయింది అనమాట. పేజ్ ఆర్ రిక్వెస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ వే వీ డూ ద టెస్ట్ వెరిఫికేషన్ అండ్ ఇమేజ్ వెరిఫికేషన్. ఎనీ డౌట్స్ గైస్?